మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయకాల సమయంలో నిత్య జీవ మాటలు వింటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు కావలసిన నిత్య జీవపు మాటల్ని దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడలేడు. అంతేకాదు, సహించుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయువాడు. కనుక పౌలు గారు తన సంఘానికి చాలా స్పష్టంగా రాస్తున్న మాటలు. ఆ పై వచనాల్ని మనం గమనించినట్లయితే, మన పితరులు దేవుణ్ణి శోధించి వాళ్ళు ఏమయ్యారో, దేవుణ్ణి బాధ పెట్టి వాళ్ళు ఏమయ్యారో, దేవుణ్ణి పరీక్షించి వాళ్ళు ఏమయ్యారో, దేవుణ్ణి నిందించి వారు ఏమయ్యారో చెప్తూ ఆ కింద భాగంలో మాట్లాడుతూ వచ్చాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. ఒకవేళ మీకు కూడా శోధనలు వచ్చినట్లయితే వాటిలో నమ్మదగిన దేవుడు ఉన్నాడని మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో శోధన అనే మాట 22 చోట్ల మనం చూడగలం. శోధన అనే మాటకి అర్థము గ్రీకు పదములో మోసగించబడటం లేక శ్రమలకి గురవటం అనే విషయాలు మనం చూస్తాం. కాబట్టి శోధనలు ఎవరికి వస్తవి ఎవరికి రావు అంటానికి లేదనమాట. పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోయే వరకు కూడా ఏదో ఒక రకమైన శోధనల గుండా, ఏదో ఒక రకమైన సమస్యల గుండా, ఏదో ఒక రకమైన ఇబ్బందులు గుండా వారు కొనసాగుతూనే వారి జీవితాలని ముగించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకే పౌలు అంటున్నాడు, సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. లోకస్తులకి మరి సమస్యలు ఉన్నాయి, క్రైస్తవులకి సమస్యలు ఉన్నాయి. లోకస్తులకి నిందలు ఉన్నాయి, క్రైస్తవులకి నిందలు ఉన్నాయి. లోకములో ఉన్న వారికి జబ్బులు ఉన్నాయి, క్రైస్తవులకి కూడా జబ్బులు ఉన్నాయి. కాబట్టి వారికి కలిగినట్లే మీకు కూడా కలుగుతున్నది. కాబట్టి ప్రత్యేకంగా మీకేమో శ్రమలు వచ్చినవని మీరెవరు భావించొద్దు అని పౌలు చెప్తూ, ఆయన చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఈ శ్రమలలో కూడా, ఈ శోధనలో కూడా మనల్ని తప్పించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, లోకములో వాళ్ళకి శోధనలు వచ్చినప్పుడు, లోకములో వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు వారు ఏం చేస్తారు అయ్యా అంటే, వాటి నుంచి విడిపించబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసి, లేకపోతే ఆ సమస్యలలోనే వారు కొట్టుమిట్లాడుతూ, లేకపోతే ఆ శోధనలోనే వారు తప్పిపోతూ వారి జీవితాలను కొనసాగించుకుంటారు. మరి కొంతమంది అయితే వాళ్ళు ఎదుర్కొంటున్న ఆ శోధనలు తట్టుకోలేక, వారు ఎదుర్కొంటున్న ఆ శ్రమలను తట్టుకోలేక మరి చనిపోయేవారు ఉన్నారు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, పాయిజన్ తాగి చనిపోయే వాళ్ళు ఉన్నారు, ఉరి పెట్టుకొని చనిపోయే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే వారికి నిరీక్షణ లేదు. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, ఈ శోధనల నుంచి, ఈ సమస్యలను జయించుకోవటానికి శక్తినిచ్చే దేవుడు ఉన్నాడనే గ్రహింపు లేకుండానే అన్యులు తమ జీవితాల్ని ముగించుకుంటూ ఉంటారు. అయితే పౌలు అంటున్నాడు కదా, వారికైతే నిరీక్షణ లేదేమో, వారైతే శోధనలో పడిపోయి కృంగిపోయి వారి జీవితాలను ముగించుకుంటారేమో, కానీ ఇదిగో నమ్మదగిన దేవుడు మీతో ఉన్నాడని పౌలు చెప్తూ ఉన్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి నువ్వు ఎలాంటి శోధనల గుండా వెళుతున్నా, ఎలాంటి సమస్యల గుండా వెళ్తున్నా, ఎలాంటి కీడు నుంచి నువ్వు వెళ్తున్నా, గుర్తుపెట్టుకో, నీ శోధనలో, నీ సమస్యలో నమ్మదగిన దేవుడు నీతో ఉన్నాడు. ఆ శోధన సహించటానికి శక్తినిచ్చు దేవుడు నీతో ఉన్నాడు. ఆ శోధనలో తప్పించటానికి మార్గాన్ని ఏర్పాటు చేయ దేవుడు నీతో ఉన్నాడు. అయితే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే, నమ్మదగిన దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉందాం. దేవుని కొరకు మనం నిలబడదాం. దేవుని కొరకు మనం రాజీ పడకుండా బ్రతుకుటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి శోధన గుండా వెళుతున్నా, లోకానికి నిరీక్షణ లేకుండా చనిపోతూ ఉన్నారు, లోకానికి విశ్వాసం లేకుండా చనిపోతూ ఉన్నారు,
లోకానికి భవిష్యత్తు తెలియక చనిపోతూ ఉన్నారు. అయితే నీ శోధనలో నమ్మదగిన దేవుడు ఉన్నాడని, నీ శోధనలు సహించడానికి శక్తినిచ్చే దేవుడు ఉన్నాడని, నీ శోధనలు తప్పించే దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రభు అన్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా లోకమును జయిస్తారని చెప్పారు. మీరు కూడా లోకాన్ని జయించగలరని వాగ్దానం ఇచ్చి వెళుతూ వచ్చాడు. కాబట్టి శోధనలు సహించువాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. శోధనలు జయించువానికి జీవ కిరీటం ఉందని బైబిల్ చెప్తుంది. ఇంకా బైబిల్ మనతో మాట్లాడుతుంది, మన ప్రధాన యాజకుడు మనతో కూడా సహానుభవం కలిగిన వాడు ఆయన, సమస్త విషయములలో మనవలె ఆయన శోధించబడినను ఆయన పాపము లేని వాడిగా బ్రతుకుతూ వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము, దేవుణ్ణి ఎరిగిన మనము ఒక శోధన అనే యుద్ధ భూమిలో మనం ఉంటూ ఉన్నాం. అన్యుల కంటే కూడా ఎక్కువ శోధనలు మనకు రావచ్చు, అన్యుల కంటే కూడా ఎక్కువ శ్రమలు మనకు రావచ్చు. ఎందుకంటే మనము లోకానికి వెలుగుగాను లోకానికి ఉప్పుగాను బ్రతకాలని తీర్మానం చేసుకున్నాం. కాబట్టి ఎన్నో శోధనల సుడిగుండాలు రావచ్చు. అయితే ప్రభు వాగ్దానం ఇచ్చాడు, నేను తప్పించుకొని మార్గాన్ని ఏర్పాటు చేస్తానని. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, వాటిలో జయమిస్తానని. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, నమ్మదగిన వాడిగా నీతో ఉంటానని. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, సహించడానికి శక్తినిస్తాడని. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని. మన ప్రభువు ఈ లోకాన్ని జయించాడు, మన ప్రభు ఈ శోధనలన్నిటినీ జయించాడు. జయించిన ప్రభు మన ముందున్నాడు. జయించిన ప్రభు వైపు చూస్తూ మనం ఈ లోకములో ఉన్న ప్రతి సులువుగా చిక్కులు పెట్టు పాపమును జయిస్తూ మనం ముందుకు కొనసాగినట్లయితే మనకి బహుమానాలు ఉన్నాయి. ఒక సండే స్కూల్ పాపని ఆ టీచర్ ఈ విధంగా అడిగింది, శోధన అనే సాతాను నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి కొడుతూ ఉంటే నువ్వేం చేస్తావు? శోధన అనే సాతాను మీ ఇంటి ముందుకు వచ్చి తలుపు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తావనంటే ఆ పాప చాలా చక్కని జవాబిస్తూ వచ్చింది. శోధన అనే సాతాను నా దగ్గరకు వచ్చి నా తలుపు కొడితే నేను వెళ్ళి తలుపు తీయను గాని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభును పంపిస్తానంది. కాబట్టి శోధన సహించి, శోధన జయించి, శోధన ఓడించి, శోధనలో విజయవీరుడుగా మన ప్రభు మనతో ఉన్నాడు. ప్రతి శోధనలో కూడా ప్రభుని మనం ముందు పెట్టుకుందాం. ప్రతి సమస్యలో కూడా ప్రభుని మనం మాదిరిగా తీసుకుందాం. వాటిని జయించడానికి శక్తినిచ్చే దేవుడు, వాటిని జయించడానికి బలమిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. ఒక కొండ ప్రాంతంలో ఒక బస్సు వెళుతూ ఉండగా సడన్ గా బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. ఆ బస్సులో ఉన్న వారందరూ కూడా ఏమైపోతుందని కంగారు పడుతూ, చాలా బాధకు గురైపోతూ, ఇదే మా చివరి రోజేమో, మేము ఇంక చనిపోతామేమో అనుకుంటూ ఉండగా ఆ బస్సులో ఒక పిల్లవాడు హాయిగా అటు ఇటు తిరుగుతూ పాటలు పాడుతూ ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలవరానికి గురైపోయి, మనమందరూ బాధపడుతున్నాం బస్సు బ్రేకులు పోయాయని, ఈ పిల్లవాడు ఇంత సంతోషంగా తిరుగుతూ పాడుతూ ఉన్నాడంటే ఆ పిల్లవాడిని అడిగారు, రే ఏమైందో తెలుసా? బస్సు బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి, బస్సు ఇప్పుడు లోయలోకి వెళ్తాది, మనమందరం చనిపోతున్నావు, నీకు బాధ లేదా అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్పాడో తెలుసా? నాకు ఎలాంటి బాధ లేదు, నాకు ఎలాంటి భయము లేదు, ఎందుకంటే ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్ మా నాన్నగారే అని చెప్పాడు. కాబట్టి చూడండి, పిల్లవాడికి బస్ బ్రేకులు ఫెయిల్ అయినా కానీ తన తండ్రిని బట్టి ఎంత ధైర్యంగా ఉన్నాడు, తన తండ్రి యొక్క డ్రైవింగ్ ని నమ్ముకొని ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఫెయిల్ అయిపోయినా పర్లేదు కానీ నా తండ్రి నన్ను వాటి నుంచి తప్పిస్తాడనే నమ్మకం ఉన్నది. కాబట్టి శోధనలు జయించిన ప్రభు మన ముందున్నాడు, శోధన సహించిన ప్రభు మన ముందున్నాడు, శోధన ఓడించిన ప్రభు మన ముందున్నాడు, శోధనలో సహాయపడు ప్రభు మనతో ఉన్నాడు, శోధన ఓర్చుకోవడానికి శక్తినిచ్చే దేవుడు మనతో ఉన్నాడు. అలాంటి దేవుని కలిగి